పావ్ బాజీ గోదావరి స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పావ్ బాజీ బ్రెడ్, బంగాళదుంపలు 4 తీసుకుని ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. క్యాప్సికమ్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు. పచ్చి బఠానీ 1 కప్పు. కారం 1.5 టేబుల్ స్పూన్. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. పావ్ బాజీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. టొమాటోలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్. వెన్న 50 గ్రాములు. తయారీ విధానం: కుక్కర్లో 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, 1 కప్పు పచ్చి బఠానీ వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్పై మూత ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1.5 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసి బాగా కలుపుకొని ముందుగా ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు, స్మాష్ చేసిన బంగాళదుంప, అర టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. తరువాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో కొంచెం బటర్ వేసి కరిగిన తర్వాత ముందుగా తయారు చేసిన పావ్ బాజీ కర్రీని కొద్దిగా వేసుకోవాలి. అలాగే దానిపై పావ్ బాజీ బ్రెడ్ కూడా వేసి 2 వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పావ్ బాజీ మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న పావ్ బాజీని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి.
గోదావరి స్టైల్ పావ్ బాజీ రెడీ.